హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సినిమా కల్కి 2898 AD. తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ భారతదేశం ఇప్పుడు ఈ సినిమాను ఆసక్తిగా గమనిస్తోంది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. మహానటి సినిమాతో సక్సెస్ సాధించిన నాగ్ అశ్విన్ ఈసారి భారీ బడ్జెట్, దిగ్గజ నటులు, కథా కథనంతో ముందుకొచ్చారు. పురాణాలను భవిష్యత్తుతో లింక్ చేస్తూ ఈ కథను రూపొందించారు. కల్కి సినిమా బడ్జెట్ 600 కోట్ల రూపాయలు దాటింది. భారతీయ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందించిన సినిమా ఇదేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా పూర్తవడానికి 4 ఏళ్ల కంటే ఎక్కువ సమయం పట్టింది. హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా సన్నివేశాలు, విఎఫ్ఎక్స్ ఉండనున్నాయి. సెట్స్ కోసం భారీగా ఖర్చు చేశారు. ఒక్క ప్రభాస్ ఉపయోగించే వాహనం బుజ్జి కోసమే 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ టీంతో పాటు కోయంబత్తూరులోని జయం ఆటో ఇంజనీరింగ్ ఈ సూపర్ కార్ను రూపొందించారు. ప్రేక్షకులకు హై క్వాలిటీ చిత్రాన్ని అందించే ఉద్దేశంతో భారీగా ఖర్చు చేసినట్లు మూవీ టీం తెలిపింది. ఇక కల్కి విశేషాల గురించి వస్తే, ఈ సినిమా కథ 3 ప్రపంచాల మధ్య సాగుతోంది. భూప్రపంచమంతా వనరులను కోల్పోయి నిర్జీవమైన దశలో కాశీ పట్టణాన్ని చూపించారు. అన్ని వనరులు ఉండే ఆకాశం కోసం కిలోమీటర్ల పరిధిలో కాంప్లెక్స్ ను డిజైన్ చేశారు. సర్వమతాలకు చెందిన శరణార్థులు ఉండే ప్రపంచంగా శంబలాను చూపించారు. వీటి అవుట్లుక్ మొత్తం విఎఫ్ఎక్స్ లో చూపించారు. ఇందుకోసం 700 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉపయోగించారని తెలుస్తోంది. ప్రైమ్ ఫోకస్, DNEG, ది ఎంబసీ విజువల్ ఎఫెక్ట్స్ తదితర దిగ్గజ సంస్థలు కల్కి సినిమా కోసం పనిచేశాయి. హాలీవుడ్ లో హ్యారీ పోటర్, ఇంటర్స్టెల్లర్, డ్యూన్, బ్లేడ్ రన్నర్ లాంటి సినిమాలకు పనిచేసిన టీం కల్కి కోసం పనిచేసింది. ఇక ఈ సినిమాకు కల్కి 2898 AD అని టైటిల్ పెట్టడం వెనుక అద్భుతమైన లాజిక్ ఉంది. మూవీ ట్రైలర్ ను గమనిస్తే ఓ వ్యక్తి మాట్లాడుతూ 6000 సంవత్సరాల కిందట కనిపించింది, ఇప్పుడు ఆ పవర్ వచ్చిందంటే అంటాడు. 2898 నుంచి 6000 సంవత్సరాలను తీసేస్తే వచ్చేది 3102. ఇది కృష్ణ పరమాత్మ అవతారం ముగించిన సంవత్సరం. అంటే 2898 ADలో మళ్ళీ శ్రీ మహావిష్ణువు కల్కిగా అవతరించబోతున్నాడని అర్థం. ఈ 6000 సంవత్సరాలలో జరిగిన పరిణామాలను కూడా టైం ట్రావెల్ రూపంలో సినిమాలో చూపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన కల్కి థీమ్ లో చూపించిన శ్రీ మహావిష్ణువు అవతారాలు, చంద్రబోస్ అందించిన సాహిత్యం అద్భుతంగా ఉన్నాయి. కల్కిలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, సుప్రీం యాస్కిన్ గా విలన్ పాత్రలో కమల్ హాసన్ నటిస్తున్నారు. వీరిద్దరూ 40 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నారు. 1985లో వచ్చిన గిరాఫ్తార్ సినిమాలో అమితాబ్, కమల్ హాసన్ కలిసి నటించారు. ఆ సినిమాలో రజనీకాంత్ కూడా నటించారు. కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్ర లుక్ కోసం అనేక టెస్టులు చేశారు. చివరకు లాస్ ఏంజల్స్ వెళ్లి హాలీవుడ్ సినిమాలకు పనిచేసే మేకప్ నిపుణులతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. అశ్వత్థామ పాత్రలో నటిస్తున్న అమితాబ్ వయసు 81 ఏళ్లు. కల్కి టీంలో అత్యధిక వయస్సు కలిగిన వ్యక్తి ఆయనే. అశ్వత్థామ మేకప్ వేయటానికి 3 గంటల సమయం పడితే తీయటానికి 2 గంటలు పట్టేదట. అంతేకాదు, ఆ వయసులో యాక్షన్ సీక్వెన్స్ కోసం అమితాబ్ చాలా కష్టపడ్డారు. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలతో విశేష గుర్తింపు తెచ్చుకున్న దీపికా పదుకునే నేరుగా తెలుగులో నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావటం మరో విశేషం. అంతేకాదు, అలనాటి అందాల తార శోభన దాదాపు 18 ఏళ్ల తర్వాత చేస్తున్న తెలుగు సినిమా ఇది. మరియం పాత్రలో శోభన కనిపించనుంది. ఈ సినిమాలో కొన్ని సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి. నాని, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లాంటి కొందరు యువ నటులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. అలనాటి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కూడా ఈ సినిమా కోసం పనిచేశారు. దర్శకుడు నాగ్ అశ్విన్ కు విలువైన సలహాలు, సూచనలు అందించారు.
మూవీగా వస్తున్న కల్కి పలు ఫార్మాట్లలో విడుదలవుతోంది. 2D, 3D, IMAX, 4DX లోను విడుదల చేస్తున్నారు. విదేశాల్లో 4DX లో విడుదలవుతున్న తొలి తెలుగు సినిమా కల్కి కావడం విశేషం. ఈ సినిమా కోసం IMAX డిజిటల్ కెమెరాను ఉపయోగించారు. ARRI Alex 65, ARRI DNA లెన్స్ ను ఉపయోగించి 6.5K రిజల్యూషన్ లో సినిమా తీయటం వల్ల IMAX ఫార్మాట్ కు అప్ స్కేలింగ్ సులభమైంది. దీనివల్ల పిక్చర్ క్వాలిటీ చాలా స్పష్టంగా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. ఈ టెక్నాలజీని వాడి తీసిన తొలి ఇండియన్ సినిమా ఇదే.